ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేమనుకున్నట్టే దాన్ని లేపేశారు. అక్క ఎందుకు అరుస్తావు? నిజమే కదా, మీరే పాత్రదారులు, మీరే సూత్రధారులు. ఇదిగా మర్యాదగా ముక్కు పడుకుని తీసుకొచ్చి ఇచ్చేయండి. లేదంటే అమ్మ తీర్పులు చాలా కఠినంగా ఉంటాయి, మీరే బలైపోతారు. ఇలాంటి దొంగ బుద్ధులు నీకెక్కడి నుంచొచ్చాయి? అసలు నువ్వు సక్రమ సంతానానివా, అక్రమ సంతానానివా? అమ్మా, ఏంటా మాటల వేదా? మా మీద మీకు ఎంత కోపం ఉంటే మాత్రం అంత పెద్ద మాట ఎలా అనగలిగేవత్తయ్యా? అమ్మన్న దాంట్లో పెద్ద తప్పులేదు. ఖచ్చితంగా అక్రమ సంతానమే అయ్యుంటుంది. అన్నయ్య, నన్ను కొడతావా? ఇంకోసారి ఆ మాట అంటే అన్నయ్యవని కూడా చూడను, చంపుతాను. కన్న తల్లివైపోయావు కాబట్టి ఇందాక నువ్వు ఆ మాట అన్నా నిన్నేమీ అనలేకపోయాను. అలా అని ఇంకొకసారి అంటే ఊరుకోనమ్మా. ఈ అవనిని, ఈ అక్షయ్ని చూసుకుని మురిసిపోతూ తల్లినే కొడతాను అనే స్థాయికి ఎదిగిపోయావా? మీ డ్రామాలు నా దగ్గర ప్రదర్శించకండి. ముక్కు పుడకను వీలైనంత తొందరగా తీసుకొచ్చి ఇవ్వకపోతే అందరి సంగతి మామూలుగా ఉండదు. మీ ముగ్గురిని బయటికి గెంటేస్తాను. రేపు సాయంత్రం వరకే మీకు గడువు. అసలే పరిస్థితులు బాగాలేవు. ఈ సమయంలో ముక్కు పడుకుని నువ్వెందుకు తీసావమ్మా? దాంతో నీకేం అవసరం వచ్చింది? ఏముంది, అమ్ముకుంటారు. అలాంటి బుద్ధున్న వాళ్ళమే అయితే మీతో ఎందుకు మాటలు అనిపించుకుంటాం? నిహారికలా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళం. అక్షయ, ఇలా రమ్మా. అక్షయ, పూజ గదిలోకి పూజ చేయడానికి వెళ్తావే గాని ముక్కు పుడుకుని నువ్వెందుకు తీస్తావు తల్లి? నువ్వెందుకు తీయాల్సి వచ్చిందో మా దగ్గర ఉన్నదన్నట్టు చెప్పు తల్లి. ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి కదా అని గుడికి వెళ్ళి అన్ని సమస్యలు తీరిపోవాలని మొక్కుకున్నాను. అప్పుడు సోదమ్మ నా దగ్గరకు వచ్చి ఏం చెప్పిందంటే, ముక్కు పుడకను ముట్టుకోగల రాత నీది. అందుకే అమ్మవారి గది నుంచి ముక్కు పుడకను బయటకు తీసుకురావే తల్లి. నీ ముక్కుకు పెట్టుకోవే తల్లి. నీకు, నీ తల్లిదండ్రులకు, నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. ఆమె చెప్పినట్టు చేస్తే మనకు మంచి జరుగుతుందనుకొని ఆ విధంగా చేశాను. తెల్లవారగానే తిరిగి పూజ గదిలో పెట్టేద్దాం అనుకున్నాను. ముక్కు పుడక ఎలా మాయమైందో, నా గదిలోకి ఎవరెచ్చి తీసుకున్నారో నాకు నిజంగా తెలీదమ్మా. నా వల్ల మీరు మాట పడ్డారు, నన్ను క్షమించండి. నేను ఆ విధంగా చేసే ముందు మీకొక మాట చెప్పుండాల్సింది. ఇంత దూరం వచ్చుండేది కాదు. మనం ఎంత మంచిగా ఉందామనుకున్నా, మంచి చేద్దామనుకున్నా చివరికి చెడైపోతున్నాం. మన ఇంట్లోని ముక్కు పుడక గురించి ఆవిడకెలా తెలుసుంటుంది? అవని, దీని వెనక ఏదో రహస్యం ఉంది, అది మనం కనిపెట్టాలి. జరిగిందేదో జరిగిపోయింది. ఇక మీదట అమ్మవారికి సంబంధించిన విషయాల్లో ఎవరు ఏం చెప్పినా నమ్మకం. నువ్వేం కంగారు పడుకో.
జరిగింది చెప్పావు కాబట్టి ఇక మిగిలిన సంగతి మేం చూసుకుంటాం. అమ్మ పెట్టిన గడువులోగా ముక్కుపుడకను తిరిగి పూజ గదిలోకి చేర్చి దొంగలెవరో అప్పగించి మన మీద పడిన నిందను తొలగించుకుందాం మౌని. బంగారం ఏమైంది? ఎందుకలా ఉన్నావు? నీ ముఖ చిత్రం ఆనందానికి బ్యాడ్కి మధ్య నలిగిపోతుంది. అవును కృష్ణ, దీన్ని పట్టుకున్నప్పటి నుంచి ఏదో తెలియని భయం. ఇంకో 5 నిమిషాలు ఓపిక పట్టు. ఆ వికాస్ గారి చేతిలో పెట్టావంటే బరువుని భయాన్ని దించుకున్నట్టు అవుతుంది. ఇదిగో ముక్కు పుడక. మనం తప్పు చేస్తున్నామని ఆకాశం హెచ్చరిస్తున్నట్లేదు. ఇదిగే ఇలాంటి డైలాగులు కొట్టకుండా ముందు ఆ సేటు దగ్గరికి బయలుదేరు. తొందరగా పని ముగించుకొని డబ్బులు తీసుకురా. నీ వల్ల కాకపోతే చెప్పు, మేమే అమ్ముకుంటాం. వికాస్ గాడి వల్ల కాని పనంటూ ఏది ఉండదు. ఇంకే ఇంక బయలుదేరు. వికాస్ ఆగు. ఏంటి? వస్తువు చేతికి అందింది కదా అని పిచ్చి వేషాలు వెయ్యకు. డబ్బులు తీసుకొని అట్నుంచట జంప్ అయిపోకు అని అంటోంది. గతంలో మాంత్రికుడు భైరవకు అక్షయ్ని అప్పగించిన డీల్లో మీ వాటా మీకు అందిందా లేదా? అందిందిలే. జంప్ అయిపోవాలనుకుంటే అప్పుడు కూడా అయిపోయేవాణ్ణి కదా. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. నేను చేసేది తప్పైనా తప్పులో కూడా కరెక్ట్గా ఉంటాను. బంగారం, ఏంటి వాడి కార్ స్టార్ట్ కావడం లేదు? ఇది ఖచ్చితంగా అపశకునం లాగే ఉంది. లేని పోని అనుమానాలు పెట్టకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.